ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూశారు కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది డార్లింగ్ డార్లింగ్ అనే సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో వచ్చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకుని టెస్ట్ ఉంటుంది కానీ టెస్ట్ కన్ను సింబల్ అయితే ఎనుబుల్ అయితే చేసుకునండి. ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా కన్ను సింబల్ అయితే ఎనుబుల్ అయితే చేసుకునండి. నన్ను ఎలా కన్ను సింబల్ అయితే ఎనుబుల్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే కన్ను సింబల్ అయితే ఎనుబుల్ అయితే చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కన్ను సింబల్ అయితే ఇలా ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది టెస్ట్ అనేది ఇలా కనపడుతుంది. టెస్ట్ యానిమేషన్ అయితే అప్పుడే చేసి ఉంటాను. మీరు ఫొటోస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్నారో చెప్తాను చూడండి. 2.23 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ కాంపిటీషన్ అయితే ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఆంప్రేట్ చేసేసి ఈ టెస్ట్ కింద పైన అయితే ఇలా పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకుని మళ్ళీ ఆంప్రేట్ చేసి టెస్ట్ కింద ఇలా ఈ ఫోటో పైన ఇలా 1 మీద యాడ్ చేసుకునండి. మళ్ళీ ఇక్కడ 6 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియా తీసి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకునండి. ఇలా రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడిన ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేస్ మళ్ళీ 9.12 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ వచ్చి టెస్ట్ పైన వెళ్తే ఇలా పెట్టేసుకునండి. ఇలా ఫొటోస్ అయితే 1 by అయితే ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ చెప్పేసి మళ్ళీ ఇక్కడ 12.26 మిల్లీ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇష్టమైన ప్రింట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ పిక్ మా దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ అయితే మీ దగ్గర అయితే అన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫొటోస్ యాడ్ చేసేసి మళ్ళీ ఇష్టమైన ప్రింట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా మోడల్ సెలెక్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఆఫ్ ట్రిమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్ ఇక్కడ ఫోటో స్టార్టింగ్ ఫోటో ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని మోడల్ సెలెక్ట్ అయితే కే యానిమేషన్ ఉందా లేదా కొంచెం క్లిక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సెకండ్ కనపడుతుంది, కాపీ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని ఇలా స్టార్టింగ్ బిగ్ మార్కెట్ కదని ఇక్కడ వచ్చేసేయండి. 2.23 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సెకండ్ కనపడుతుంది. పేస్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఫిల్అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది 3 డాట్స్ నుంచి క్లిక్ కంపోజిషన్ వచ్చేసేయండి. ఈ ఫోటోకి ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ ఫోటోకి కానీ 2 ఫొటోస్ ఉంటాయి. 2 ఫొటోస్కి అయితే పే చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలా మందికి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 6 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సైజ్ కనపడుతుంది, పేస్ట్ స్టైల్ పక్కన ఈ ఆర్ఎంఆర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ సెట్టింగ్ అయితే చేసినా మళ్ళీ పేస్ట్ అయితే చేసేసేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ దాని పక్కన ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కానీ ఇలా పే చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 9.12 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఈ ఫోటో కానీ పే చేసేసి ఫ్రెండ్స్ ఇలా పే చేసిన తర్వాత ఈ ఫోటో కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. మళ్ళీ ఈ ఫోటో కానీ పే చేసేసేయండి. ఇలా పే చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ ఫుల్ స్క్రీన్ అయితే చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 12.26 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి ఇలా పే చేసేసి ఇలా జూమ్ అయినా ఇలానే పెంచుకోండి. ఇక్కడ 13.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కానీ ఇలా పే చేసేసి మళ్ళీ జూమ్ అయితే పెంచుకోండి. ఇలా జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఇక్కడ డబుల్ బీక్ మార్క్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ యానిమేషన్ అయితే చేద్దాం. మళ్ళీ ఇలా సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2 ఇమేజ్ కనపడతాను. 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని ఉండడానికి సెలెక్ట్ వెళ్ళి కే యానిమేషన్ ఉందా లేదా కొంచెం క్లిక్ చేసుకుని కే యానిమేషన్ అయితే ఉంది.
యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది కాపీ లేయర్ తీసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పైన పని చేసుకొని ఇలా ముందుకి స్కోర్ జరిపేసేయండి. ఇలా జరిపేసి మళ్ళీ ఇక్కడ 13.25 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది పేజ్ స్టైల్ పక్కన యారో మార్క్ పడుతుంది కలర్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఆఫ్ చేసుకుని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసి జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అయితే పేజ్ చేసేసేయండి. ఒక 6 ఫొటోస్ ఉంటాయి 6 ఫొటోస్కి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేజ్ చేసేసేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా టెస్ట్కి అయితే యానిమేషన్ అయితే అప్లై చేసింటే మీరు అన్నింటికి ఇలాంటి పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.